శీతాకాలం ముంగిట్లో వాలింది. ఉదయాన్నే ఎటు చూసినా చల్లని మంచు తెరలు కమ్మేస్తున్నాయి. చలికాలంలో సరికొత్త ప్రాంతాల్లో విహరించేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారా? అయితే ఉత్తర భారతం ఆతిథ్యం ఇవ్వటానికి సిద్ధమంటోంది. రకరకాల ప్రాంతాలు, సాహస యాత్రలు, అందమైన అనుభూతిని పంచేందుకు ఇక్కడి ప్రకృతి రారమ్మంటోంది. శీతాకాల పర్యాటకానికి పెట్టింది పేరు ఉత్తరాఖండ్. అనేకానేక పర్యాటక ప్రదేశాలకు నెలవీ ప్రాంతం. తనివి తీరా ఆనందం పొందాలంటే శీతాకాలంలో ఇక్కడికి రావాల్సిందే. ప్రముఖ పుణ్యక్షేత్రాలైన బద్రీనాథ్, కేదారీనాథ్, గంగోత్రి, యమునోత్రి ఇక్కడే ఉన్నాయి. దైవ దర్శనం, సాహస యాత్రలు చేసేందుకు ఏటా వచ్చే పర్యాటకులు ఎందరో. భారత్లో రెండో అతిపెద్ద శిఖరం నందాదేవి ఉన్నది ఇక్కడే. హిమ పర్వత శ్రేణుల్లో ఉన్న రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్. పర్యాటకుల్ని విశేషంగా ఆకర్షిస్తున్న ఈ రాష్ట్రం చలికాలంలో ప్రత్యేక ప్యాకేజ్లు అందిస్తోంది. ట్రెక్కింగ్, పారాగ్లైడింగ్, ఐస్ స్కేటింగ్ కావాలంటే ఇక్కడికి వెళ్లాల్సిందే. రాజధాని సిమ్లా, హిల్ స్టేషన్ కులు మనాలి పర్యాటకుల్ని మైమరిపిస్తాయి. సుమం హిమం కలగలిసిన ప్రకృతి అందం హిమాచల్. ఈశాన్య భారతంలోని అసోం ప్రకృతి అందాల సుగంధం. అడవులు, తేయాకు తోటల మధ్య అసోం పర్యటన అపురూప జ్ఞాపకం. ఖడ్గమృగాలకు ప్రసిద్ధిగాంచిన కజిరంగా నేషనల్ పార్క్ ఇక్కడిదే. చారిత్రక పర్యాటక కేంద్రం రాజస్థాన్. అరావళి పర్వత శ్రేణుల్లో మౌంట్ అబూలో టూరిస్టుల సందడే సందడి. ఇక రణతంబోర్లోని జాతీయ అభయారణ్యంలో పర్యటన ఆహ్లాదకరమైన అనుభవం. శీతాకాల పర్యాటకానికి మరో ముఖ్య ప్రదేశం పశ్చిమ బెంగాల్. మామూలుగా సమ్మర్ స్పెషల్ అనుకునే డార్జిలింగ్ హిల్ స్టేషన్ శీతాకాలంలో వింత శోభలతో వెలిగిపోతుంటుంది. ఇక్కడి టాయ్ ట్రైన్లో ప్రయాణం కలిగించే ఆనందం అంతా ఇంతా కాదు. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తింపు పొందింది డార్జిలింగ్. దేశంలోకెల్లా పులులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం మధ్యప్రదేశ్. కాన్హా, బాంధవ్గఢ్ తదితర వన్యప్రాణి సంరక్షణా కేంద్రాలు, విస్తృత పర్వత శ్రేణులు మంత్రముగ్ధుల్ని చేస్తాయి. నర్మదా, తపతీ నదుల గలగలలు, వింధ్య పర్వత శ్రేణుల మెలికలు ఇక్కడ పర్యటన మజాయే వేరు.
మంచి పర్యటనకు విదేశాలకే వెళ్ళక్కర్లేదు. ఏ రకమైన పర్యాటకానికైనా సరిపడే అద్భుతమైన అందమైన ప్రదేశాలు మన దేశంలోనే కోకొల్లలు. మనసు పెట్టి వెతికితే మదిని దోచే అపురూపమైన ప్రాంతాలెన్నో కనిపిస్తాయి.